హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుణేలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సీడ్స్ కారప్పొడి అండి. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, అలానే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలానే పుచ్చగింజలు. ఇవి తీసుకొని ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, బాదం, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ మనం వీటిలన్నిటిని డ్రై రోస్ట్ చేయాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనము గుమ్మడి గింజలు అయితే వేసుకుని డ్రై రోస్ట్ చేద్దాము. ఆయిల్ ఏం వేయాల్సిన లేదండి, జస్ట్ నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ గుమ్మడి గింజలు అనేది డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ సీడ్స్ కారపొడి అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎవరైనా డైట్లో ఉన్నా సరే ఈ సీడ్స్ ఎవరైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. ఎవరైనా తినలేని వాళ్ళు సీడ్స్ తినలేని ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలాగా కారపొడిలా చేసి పెట్టచ్చు. ఈ గింజలు మనకి వేగినాయి అని ఎలా తెలుస్తాయంటే కొంచెం గింజ అనేది ఉబ్బుతుందండి. ఉబ్బినప్పుడు మనకి తెలిసిపోతుంది. అప్పుడు మీరు వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధముగా మీరు డ్రై రోస్ట్ అనేది చేసుకోండి. చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది, అండ్ చాలా హెల్తీ కూడా. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది గింజలు అనేది డ్రై రోస్ట్. ఇలానే అన్ని సీడ్స్ ఇలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కడా వాడవసరం లేదండి. మనకి గింజలు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లోకి తీసేసుకుందాం. వేరే బౌల్లోకి తీసేసుకుంటే అవి చల్లారుతాయి అన్నమాట. మనకి ఈ విధముగా గుమ్మడి గింజలు అనేది డ్రై రోస్ట్ అయిపోయి, నెక్స్ట్ మనం అదే ప్యాన్లోను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుందాం. మీ ఇష్టం, అన్నీ కలిపి వేయించుకుంటారనుకుంటే వేయించుకోండి, లేదు ఇలా ఒక్కొక్కటి వేయించుకుంటానంటే వేయించుకోండి, ఎలా అయినా పర్లేదు. కాకపోతే సీడ్స్ అన్నీ డ్రై రోస్ట్ అవ్వాలి మంచిగా. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే మనం గుమ్మడి గింజలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుందాం. సేమ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అలానే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతాయి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇది కొలత ఎలా తీసుకున్నానంటే, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సీడ్స్ అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. అన్ని సీడ్స్ ఒక కప్పుతో మనం సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే సేమ్ అదే కప్తో గుమ్మడి గింజలు కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ మొత్తం ఆ సీడ్స్ అన్నీ అలానే తీసుకోవాలి. మనం మినపప్పు, ధనియాలు, జీలకర్ర అయితే మాత్రం మనం కప్పు సీడ్స్ తీసుకున్న కప్పులో హాఫ్ తీసుకోవాలి. ఒక కప్పు సీడ్స్ తీసుకుంటే అందులో హాఫ్ కప్ అనేది మనం జీలకర్ర, ధనియాలు తీసుకున్నాం కదా, జీడిపప్పు, బాదం ఇవన్నీ అందులో హాఫ్ కప్ తీసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా. ముందు గుమ్మడి గింజలు అయితే ఏ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది కూడా ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. సేమ్ అదే బౌల్లోకి నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసేసుకుంటున్నాను.
సన్ఫ్లవర్ సీడ్స్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి అయితే మనం పుచ్చపప్పు అయితే వేసుకుందాము, వాటర్ మిలన్ సీడ్స్. సేమ్ అదే ప్యాన్లో మనం ఇప్పుడు పుచ్చపప్పునైతే అయితే వేయించుకుందాం సిమ్లో పెట్టుకుని. అన్నీ సిమ్లోనే వేయించుకోండి, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దు, ఎందుకంటే అది మాడిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి అనేది పప్పు లోపలికి కూడా వెళ్ళి కమ్మగా ఉంటుందన్నమాట. పప్పు పచ్చిదనం లేకుండా, స్మెల్ ఏమీ రాకుండా. ఇప్పుడు పుచ్చపప్పు కూడా అయిపోయింది, వేరే బౌల్లో తీసేసుకుంటున్నాము. నెక్స్ట్ అందులోకి మనం అవిసె గింజలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం. అవిసె గింజలు త్వరగానే వేగిపోతాయండి. చిటపటమంటూ మనకి ఆవాలు ఎలా అయితే ఆయిల్లో వేస్తే పైకి పడతాయో అలా పడుతుంది అన్నమాట. అలా చిటపటమనేటప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ అయితే. మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అలానే పంప్కిన్ సీడ్సే కొంచెం వేగడానికి టైం పడుతుంది. రిమైనింగ్ మనకు త్వరగానే అయిపోతాయి, త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు సీడ్స్ అన్నీ మనం వేయించేసుకుని ఒక సైడ్ పెట్టేసుకుని పెట్టుకోవాలి. అదంతా ఫుల్ చల్లారిపోయాక అప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేస్తామంటే అదే ప్యాన్లో మనం మినపప్పు, ధనియాలు, శనగపప్పు, గుళ్ళు, జీలకర్ర, నువ్వులు, బాదం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. స్లోగా అన్నిటిని అది వేసుకుని ఒక కప్పు సీడ్స్ తీసుకుంటే అందులో హాఫ్ కప్ అనేది నేను ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. మినపప్పు, పచ్చెనపప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, బాదం, జీడిపప్పు. నేను గుళ్ళు ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ గుళ్ళు ఉన్నాయి, అందుకే నేను దీంట్లో వేయట్లేదు. మీకు మిక్సీ పట్టేటప్పుడు వేసి చూపిస్తాను. వేరుశెనగ గుళ్ళు ఆల్రెడీ రోస్టెడ్లో ఉన్నాయని నేను అది వేయలేదు. రిమైనింగ్ అన్నీ వేసి సిమ్లోనే ఉంచి డ్రై రోస్ట్ చేస్తాను అన్నమాట. ఇవి కూడా అయిపోయాక బాగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లగా అయ్యాక దీన్ని కూడా మనం మిక్సీ పట్టాలన్నమాట. నాకైతే డ్రై రోస్ట్ అయిపోయి నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్లోకి మనం ఏం చేస్తామంటే ఇంకా ఎండుమిర్చి, కరివేపాకే ఉన్నాయి, ఇంకా అవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఎండుమిర్చికి కూడా ఆయిల్ ఏమి అవసరం లేదండి, వేగిపోతాయి, ఈజీగా అయిపోతుంది ఎండుమిర్చి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ప్యాన్ వేడెక్కి ఉన్నది కదా, చాలాసేపు త్వరగా వేగిపోతాయి ఎండుమిర్చిని, కరివేపాకు. ఈ సీడ్స్ అనేవి చాలా మంచిదండి హెల్త్కి. ఎవరైనా పిల్లలు తినకపోయినా, పెద్దోళ్ళు కానీ తినకపోతే ఈ విధముగా కారపొడి చేసి పెట్టేయండి. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా. మనకి కరివేపాకు పట్టుకుంటే ఇలా విడిపోతుంది, మీకు తెలుస్తుంది. అప్పుడు తీసేయండి, ఇంకా తీసేసి దాన్ని చల్లారబెట్టేసుకోండి. మనకి ఇందాకైతే తీసుకున్నాం కదా మినప్పప్పు, బాదం పప్పు, అదే ప్యాన్లో నేను
ఇవన్నీ అదే ప్లేట్లో ఇవన్నీ తీసేసుకుంటున్నాను. తీసుకుని అవన్నీ చల్లారి పెడతాం బాగాను. చూసారు కదా, ఇవన్నీ నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇవన్నీ బాగా చల్లారవ్వాలి. నెక్స్ట్ గింజలను ఒకసారి మనం కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఆరిపోతాయి అన్నమాట, త్వరగా చల్లగా అయిపోతాయి. మీరు ఈ సీడ్స్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు చూపిస్తున్నాయి, ఈ సీడ్స్ని నార్మల్గా కొంచెం సాల్ట్ వేసుకుని పౌడర్ చేసేసుకుని మీరు చపాతీలోకి కూడా పిండి కలుపుకునేటప్పుడు 2 స్పూన్లు అది వేసుకుని కలుపుకొని తినొచ్చు అలా కూడా. లేదంటే దాంట్లోనూ కొంచెం యాలకులు వేసుకుని అది కూడా పౌడర్ చేసుకుని మీరు పాలు తాగుతారు కదా, అప్పుడు కూడా అలా మిక్స్ చేసుకుని తాగొచ్చు. మనం చాలా విధాలుగా చాలా రకాలుగా చేసుకొని సీడ్స్ అనేది తినొచ్చు. ఏదో ఒక రూపంలో బాడీలోకి తీసుకోవాలంతే, హెల్తీగా ఉండాలి మంచిగా. ఇప్పుడు ఇందులోకి నేను పప్పులు అవి వేయించుకున్నాను కదా, అందులోకి ఒక మీడియం సైజు వెల్లుల్లి అయితే వేసుకున్నాను రెబ్బలు. అలానే ఒక టీ స్పూను, ఒక పెద్ద స్పూనే ఉప్పు అయితే వేసుకున్నాను. నేను కల్లుప్పు వేసుకున్నాను. చూసారు కదా, నేను ఇలా అయితే ఫైన్ పౌడర్ కింద చేసుకున్నాను. ఈ పౌడర్ మనం ఇందాక వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో వేసేసుకుంటున్నాను. మీరు వేసేటప్పుడు ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను మీడియం స్పైసీలో చేశాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. లేదంటే కనుక మీరు ఎంతైతే తింటారో అంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒకేసారి కొట్టలేదు పౌడర్ని, నేను రెండు సార్లు వేసుకున్నాను మిక్సీలో. నెక్స్ట్ అందులోకి గింజలను కూడా వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకుని సేమ్ నేను ఇందాక కారపొడి ఇది వేసాను కదా, ముందు చేశాను కదా ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు, దాంట్లోనే ఈ సీడ్స్ పౌడర్ కూడా వేసి కలిపేసుకుంటాను. ఈ గింజల పొడి కూడా వేసుకుని కలిపేసుకుని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా హెల్తీ కూడా. ఎవరికైతే తెలీదో వాళ్ళు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇదైతే స్టోర్ అనేది 3 to 4 months వరకు స్టోర్ అనేది ఉంటుంది, మీకు అస్సలు పాడవదు. ఒక గాజు సీసాలోనూ మీరు స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 months అయితే పక్కాగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకున్నారంటే సరిపోతుంది. ఒక 3 months వరకు చక్కగా మనం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ మీకు ఎందులో ఇష్టమైతే అందులోనూ రైస్లో కూడా తినొచ్చండి. కొంచెం నెయ్యి వేడివేడి అన్నంలో ఈ పౌడర్ కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వేసుకుని, ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే అబ్బా ఇంక వదిలిపెట్టరండి ఈ పౌడర్ని, అంత బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి ఈ పౌడరు. ఇందులో అన్నీ మనకు బలమైనవే ఉన్నాయి. మీరు ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన మనకి గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని కూడా నొక్కండి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఒక 20 minutesలో చేసేసుకోవచ్చు. ఇలాగా మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మీ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు,
మీ ఇష్టం, బయట పెట్టుకుంటా అంటే బయటనే పెట్టుకోవచ్చు, కానీ తడి చేయి మాత్రం తగలనివ్వకండి. నేనైతే ఇలా గాజు సీసాలను స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ కొంచెం మిగిలింది కదా, అది వేరే సీసాలో పెట్టుకుని నేను రోజు ఇడ్లీ దోశ వేసుకుంటా అందులో వేసుకుంటాను. నాకు ఈ ఫుల్ డబ్బా ఒకటి పడింది, అలానే కొంచెం హాఫ్ ఇంకో డబ్బాలో హాఫ్ పట్టింది. ఇంతేనండి సీడ్స్ కారం పొడి. ఎవరైతే ట్రై చేయలేదో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.